ప్రభుత్వంపై ఇక యుద్ధమే. అందుకు కృష్ణార్జునులు సిద్ధమే. ఎస్, బావమరిది ఏకమయ్యారు. ప్రజా సమస్యలపై గళమెత్తాలని డిసైడ్ అయ్యారు. కోకాపేట నుంచి స్కెచ్ చేస్తున్నారు. ప్రభుత్వంతో ఫైటింగ్ కి, ఉద్యోగుల సమస్యలతో ఓంకారం చుట్టారు బీఆర్ఎస్ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కుంపట్లు పెట్టుకున్నా, ఎన్ని గ్రూపులు కట్టినా పార్టీకి ఎలాంటి నష్టం కలగదు. కానీ విపక్షంలో ఉన్నప్పుడు విడివిడిగా ఉంటే మొదటికే మోసమొస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత కేటీఆర్, హరీష్ రావు మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారానికి ఎండ్ కార్డ్ వేయించారాయన. శుక్రవారం కోకాపేటలోని హరీష్ రావు ఇంటికి వెళ్లారు కేటీఆర్. ఇద్దరూ కలిసి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వంపై ఇంతవరకు విడివిడిగా చేసిన పోరాటానికి స్వస్తి పలికారు బామర్దులు. ఇక నుంచి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తాలన్న కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగారు కృష్ణార్జునులు. కోకాపేటలో హరీష్ రావు ఇంటికి 2వ రోజు వెళ్లారు కేటీఆర్. ఉద్యోగ సంఘాల నేతలతో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం న్యాయంగా చెల్లించాల్సిన డబ్బు చెల్లించడం లేదని, ఇందుకోసం పోరుబాటు పడతామని ఉద్యోగ సంఘాల నేతలు కేటీఆర్, హరీష్ రావుతో చెప్పారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చిన ఇద్దరు నేతలు రాజకీయ పరంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.